చిన్నోడు హడ్సన్ చిన్నప్పుడు పెన్సిల్ రాసుకుందామని, నాకు బైబిల్లో పెన్సిల్తో గుర్తు పెట్టుకోవడం అలవాటు. ఇప్పుడు కూడా పెన్సిల్ ఉంది నా దగ్గర. పెన్సిల్ షార్ప్నర్ చెక్కుకోవడానికి షార్ప్నర్ లేదు ఇంట్లో. బ్లేడ్ ఉంటే బ్లేడ్తో చెక్కుంటా ఉన్నా. బాగా గమనించాను. వీడు 2-3 సంవత్సరాల బిడ్డ హడ్సన్. చెక్కుంటా ఉండి పెన్సిల్ చెక్కేసుకున్నాను. చెక్కి ఇక్కడ పెట్టబోయే సమయంలో నాకు ఆ బ్లేడ్ కావాలి నాన్న అని ఏడ్చాడు. నేను ఇవ్వను రా అన్నా. ఎందుకు ఇవ్వనన్నాను చెప్పండి? బ్లేడ్ నాకు ఉపయోగం, వాడికి ఉపయోగం లేదు. అంటే దానివల్ల పర్యావసానం ఏం జరుగుతుందో నాకు తెలుసు, వాడికి తెలియదు. బ్లేడ్ ఇవ్వాలని ఏడ్చాడు. నేను ఇవ్వను. మళ్ళా దొల్లాడు, బాగా ఏడ్చాడు. బ్లేడ్ కావాలి, నేను ఇవ్వను. మళ్ళీ నా దగ్గర వచ్చి డాడీ నాకు బ్లేడ్ కావాలంటే నేను ఇవ్వను రా. నేను ఎందుకు ఇవ్వలేదు బ్లేడ్ వాడికి? బిడ్డే కదా, నా బిడ్డే కదా ఏడ్చింది, నా బిడ్డే కదా బ్లేడ్ కావాలన్నది. మరి బ్లేడ్ నేను ఎందుకు ఇవ్వలేదు వాడికి చెప్పండి? ఇస్తే వాడు ఏం చేసుకుంటాడు దాంతో? అంటే బ్లేడ్ నాకు చెక్కుకోవడానికి అవసరం, పెన్సిల్ చెక్కున్నాను, అదే వాడు ఇస్తే వాడు ఏం చేసుకుంటాడు? ఎట్లంటే పట్టుకుంటాడు. ఏమవుతుంది చెప్పండి? అది అంటే నువ్వు అవసరమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, నువ్వు అవసరమని నాకు ఇది అవసరమని దేవుని సన్నిధిలో అడుగుతున్నావు, కానీ అది ఇస్తే దానివల్ల నువ్వు ఎంత నష్టాన్ని పొందుకుంటావో